సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో ముంబై స్పెషల్ సెషన్స్ కోర్టు ఇవాళ తీర్పును ప్రకటించనుంది. తన కూతుర్ని హత్య చేసిన దోషిని కఠినంగా శిక్షించాలి అంటున్నారు అనూహ్య తల్లిదండ్రులు. దీనిపై మా ప్రతినిధి హరీష్ స్పెషల్ రిపోర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎస్తేర్ అనూహ్య హత్య కేసుకు సంబంధించి మరి కాసేపట్లో తీర్పు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక సామాన్య కుటుంబం నుంచి మచిలీపట్నంలో ఉన్న ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఎస్తేర్ అనూహ్య తన ప్రతిభా పాఠవాలతో ముంబై వరకు వెళ్లి ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటుగా కుటుంబానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఆమె దారుణ హత్య, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కుటుంబంతో పాటు విజయవాడ, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్తేర్ అనూహ్య హత్య కేసుకు సంబంధించి హత్య కేసులో నిందితులు కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసనలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఎస్తేర్ అనూహ్య కేసుకు సంబంధించి ముంబై మహిళా సెషన్స్ కోర్టు ఇచ్చేటువంటి తీర్పు కోసం తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు ఎస్తేర్ అనూహ్య ఫాదర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎటువంటి తీర్పును ఆశిస్తున్నారు? ఈ కేసులో ఎంతవరకు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఈ కేసు విషయంలో మంచి పురోగతి సాధించి నేరస్తుడిని పట్టుకున్నందుకు నేను ముంబై పోలీసులను అభినందిస్తున్నాను. అలాగే న్యాయ వ్యవస్థ పైన నాకున్న నమ్మకం మరింత పెరిగిందని చెప్పడానికి నేను వెనుకాడటం లేదు. మా పాప ముంబైలో తను అక్కడ ఉద్యోగంలో జాయిన్ చేసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి నేను అక్కడికి వెళ్ళలేదు. 1.5 సంవత్సరం పనిచేసిన తర్వాత తను వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎటువంటి భయాందోళనలు మాకు లేవు. కానీ ఆ రోజు నేను విజయవాడ తీసుకెళ్ళి ట్రైన్ ఎక్కించిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు రీచ్ సేఫ్లీ అనేటువంటి ఒక వర్తమానం రాకపోయేటప్పటికి నేను చాలా ఆందోళనకు గురయ్యాను. మరి ఆ బిడ్డ జరిగినంత విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడు చనిపోయి 22 నెలల కాలం జరిగింది. ఈ కాలంలో ప్రారంభంలో ముంబై పోలీసులు పెద్దగా మమ్మల్ని పట్టించుకోకపోయినప్పటికీ మరి ప్రజా సంఘాల ద్వారా, మీడియా ద్వారా వారికి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు వారు ఈ కేసు విషయంలో శ్రద్ధ చూపించడం, తర్వాత వారు నేరస్తుడిని పట్టుకోవటం, నిరూపించడం అనేటువంటి జరిగింది. ఇటువంటి నేరస్తులకు ఒక గుణపాఠంగా ఈ శిక్ష ఉండాలని మేము కుటుంబం తరఫున కోరుకుంటూ ఉన్నాం. భయం లేని పరిస్థితులు, అత్యాచారాలు ఎంత భయంకరంగా పెరిగిపోతున్నాయో మన సమాజాన్ని అంతటికీ తెలుసు. కనుక దీన్ని ఎలా నిరోధించాలనేటువంటిది విద్యావేత్తలు, మరి శాస్త్రజ్ఞులు, సామాజికవేత్తలు వీళ్ళందరూ కూర్చొని ఆలోచించవలసింది. చట్టంలో మార్పులు తీసుకురావాల్సి వస్తే కఠినమైనప్పటికీ మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు చంద్రభాను విషయంలో కఠినమైనటువంటి శిక్ష, అందరికీ ఇటువంటి నేర స్వభావం కలిగినటువంటి వాళ్ళకి భయం కలిగించేటువంటి శిక్ష ఖరారు కావాలని నేను నా కుటుంబం తరఫున నేను కోరుకుంటూ ఉన్నాను. అంటే ఈ సంఘటన తర్వాత, అనూహ్య సంఘటన తర్వాత అనేకమైనటువంటి సంఘటనలు వెలుగు చూసాయి. ఈ సంఘటనలో ఏ సంఘటనలో కూడా సరైనటువంటి శిక్ష పడలేదన్నటువంటి కారణంగానే ఇటువంటి సంఘటనలో దోషులు రెచ్చిపోతున్నారనేటువంటి భావన ఉంది. మీ అమ్మాయి కేసులో కాకుండా ఇతర కేసులను కూడా పరిగణలో తీసుకుంటే మీరు ఎటువంటి శిక్షని చంద్రబాబు లాంటి నేరస్తులకి వేయాలని కోరుకుంటున్నారు? మా అమ్మాయి కేసు జరిగిన తర్వాత చెన్నైలో కూడా సేమ్ టీసీఎస్ కంపెనీలో ఉద్యోగస్తురాలు అమ్మాయి కూడా హత్య గావించడం జరిగింది. మరి ఇటువంటి నేరస్తులు చాలా స్త్రీల చులకన భావము, లేకపోతే నేరంపై దీన్ని ఎవరు పట్టించుకోరనేటువంటి స్వభావము, సామాజిక మరి బాధ్యతారాహిత్యాన్ని వాళ్ళు ఆధారంగా తీసుకుంటున్నారో ఏం అర్థం కాదు. కానీ వారు ఈ నేరాలకు ఇంకా పెరిగిపోతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. కనుక చట్టంలో కఠినమైన మార్పులు రావాలి, కఠినమైన శిక్షలు ఉండాలి. చట్టంలో మార్పు రావాల్సి ఉన్నది. పోలీసు వ్యవస్థ పూర్తిగా పక్షాలను కావాల్సి ఉన్నది. అవసరానికి కొద్ది వెంటనే ఎమర్జెన్సీ అన్నప్పుడు కొద్ది నిమిషాల్లో ప్రదేశానికి చేరుకునేటువంటి వ్యవస్థను మనం ఏనాడైతే రూపొందించగలుగుతామో మరి బిడ్డల ప్రాణాలను రక్షించుకోవడానికి మనకు అవకాశం లభిస్తుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చూసుకుంటే కనుక అనూహ్య వంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఇతర మహిళలు ఎవరైతే ఉన్నారో, బాలికలు కానీ వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి. మా అమ్మాయి సంఘటన ఒక ఉదాహరణగా తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఒక రక్షణ కల్పించాలి. ఇందుకు చట్టంలోని మార్పులు తీసుకురావాలి. కృష్ణా స్మృతిలో అనేకమైనటువంటి మార్పులు తక్షణం అమల్లోకి రావాలని చెప్పి కూడా అనూహ్య తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్, ఎన్టీవీ, విజయవాడ.